శాంతి. ఓం శాంతి. శాంతి 25/7/26 मुरली। मीठे बच्चे, तुम यहाँ आए हो अपने सहित सारी दुनिया की काया कल्पतरु बनाने। यहाँ से ही కాయా కల్పతరు होगी। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఇక్కడికి వచ్చారు మీ సహితంగా మొత్తం ప్రపంచాన్ని కాయాకల్పతరువుగా చేయటానికి. జ్ఞాపకంతోనే కాయాకల్పతరువుగా అవుతుంది అంటున్నారు. प्रश्न, नरकवासी से स्वर्गवासी बनने की विधि कौन सी है? अभी तुम बच्चे जो जियादान मिलता है, तुम बच्चों को जो जियादान मिलता है, कैसे నరకవాసి నుండి స్వర్గవాసిగా అయ్యే విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం లభిస్తుంది ఎలా అంటున్నారు. ఆన్సర్, నరకవాసి से స్వర్గవాసి बनने के लिए जरूर मरना पड़े। నరకవాసి నుండి స్వర్గవాసిగా అవ్వాలంటే తప్పకుండా మరణించాలి. బాబా कहते हैं मैं आया हूँ तुम सबको मौत देने। మరి బాబా అంటారు, నేను వచ్చాను అందరికీ మృత్యువు ఇవ్వటానికి. తుమ్హారీ ఇస్ దేహ కో ఖతం కరాయే బాకీ ఆత్మం కో లే జాऊंगा. అంటే ఈ దేహాన్ని సమాప్తం చేయించే ఆత్మలందరినీ తనతో పాటు తీసుకొని వెళ్ళటానికి. ఇదే సత్యమైన ప్రాణదానం అంటున్నారు. इसके लिए यह మహాభారత లడాయి హై. దీనికోసమే ఇప్పుడు మహాభారత యుద్ధం ఉన్నది. దీంతో మొత్తం అంతా వినాశనం అవుతుంది. ఫిర్ ఆత్మాయి పావన్ బన్ వాపస్ ఘర్ జాయింగి, ఫిర్ స్వర్గమే ఆయింగి. తిరిగి ఆత్మలు పావనంగా వాపస్ ఇంటికి వెళ్తారు, తిరిగి స్వర్గంలో వస్తారు. గీత హే మాతా ఓ మాతా నీవే భాగ్య విధాత. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत की लाइन सुनी. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. జగదంబ యొక్క మహిమ విన్నారు కదా. జగదంబ యహ భారత్ మే హీ గాయి జాతి హై. జగదంబ అని భారతదేశంలోనే మహిమ ఉన్నది. జగదంబ హై తో జగత్ పిత భీ జరూర్ హోగా. జగదంబ ఉంటే జగత్ పిత కూడా తప్పకుండా ఉంటారు. జగదంబ సరస్వతి को ही कहते हैं, वास्तव में उनका नाम एक ही होना चाहिए. జగదంబ అని సరస్వతిని అంటారు, వాస్తవానికి వారి పేరు అనేది ఉండాలి కదా. మరి తుమ్హారా భీ నామ్ ఏక్ హీ హైనా, మీ పేరు కూడా ఒకటే ఉంటుంది కదా, 2-3 పేర్లు అనేటువంటివి ఉండవు కదా అంటున్నారు బాబా. జబ్ జగదంబకు బరోబర్ సాకార మే దిఖాతే హే. జగదంబ అంటే మరి సాకార రూపమే చూపిస్తూ ఉంటారు కదా, శరీరం ఉన్నట్లే చూపిస్తారు కదా. జగత్పిత కూడా మరి అంతే. ప్రజాపిత అని కూడా వీరిని అంటారు. మొత్తం జగత్తుకే తల్లి, అందుకని జగదంబ అంటారనమాట. అలాగే బ్రహ్మబాబా ఎవరు? జగత్పిత. తప్పకుండా ఇక్కడే సాకార శరీరంలోనే ఉంటారు. పేరు కూడా వినిపించడం జరిగింది. ప్రజాపిత మరియు ప్రజామాత ఉన్నారు. దూసరా జగత్పిత కహా జాతా నిరాకార్ శివ్ బాబాకు, जो कि सबके पिता है, उनका नाम ही है परमपिత. ఇంకొకరు అందరికీ తండ్రి అంటే శివ్ బాబా, వారి పేరే పరంపిత అని. పరమాత్మ శివుడు, పరంపిత పరమాత్మ శివుడు అని. కేవలము ఈశ్వరుడు పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పేస్తూ వచ్చారు. ఇంకా నామ్ రూప్ భీ హేనా. బాబా అంటారు, మీకు ఎలా పేరుంది, మరి నాకు పేరు ఉంటుంది కదా. కేవలం ఈశ్వరుడు అంటే సరిపోదు, కేవలం పరమాత్మ అంటే సరిపోదు, పేరు ఉండాలి కదా. కాబట్టి గాడ్ ఫాదర్ అంటారు, తండ్రి అంటారు. తండ్రి అనేది పేరు కాదుగా, పేరు అనేది తండ్రికి ఉంటుందిగా. ఆత్మలందరి తండ్రి, మనుష్యాత్మలందరి యొక్క ఈ సృష్టిలో చూస్తే, మనుష్యాత్మల రూపంలో చూస్తే వీరు మమ్మ బాబా. శివబాబా ఆత్మలందరికీ తండ్రి. ఆత్మనే అంటుంది, మరి మీరే మా తండ్రి అని చెప్పి. ఆత్మకు సాకార శరీరం మిల్తా హై, మరి ఆత్మకు సాకార శరీరం అనేది లభిస్తుంది. తో कहते हैं ना బ్రహ్మ బాబా తో 2 బాప్ హో గయే. బ్రహ్మ బాబా అంటున్నారు, శివబాబా ఉన్నారు, బ్రహ్మ బాబా ఉన్నారు. ఇద్దరు అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. శివబాబాకి తో బచ్చా హే బ్రహ్మ. బ్రహ్మ బాబా శివబాబాకి కూడా పిల్లవాడయ్యారు కదా. నిరాకార పితకి ఈ సాకార పిత కొడుకవుతారు. కాబట్టి నిరాకార పిత అంటే పతిత పావనుడు. బ్రహ్మ మరియు సరస్వతి అంటే వాళ్ళనేమి పతిత పావనులు అనరు, మొత్తం నుండి పావనంగా అవుతున్నారు. పతితుల్ని పావనంగా చేసేది భగవంతుడు ఒక్కరే. కాబట్టి యహ 2 గై హో గయే సబ్ పుకార్తే హే పతిత్ పావనా వో తో 2 బాప్ హో గయే. ఇక్కడ ఇద్దరు తండ్రులు అయ్యారు కదా. పతిత పావన రండి అంటున్నారంటే ఒకరు పరమాత్మ తండ్రి, ఒకరు బ్రహ్మ ఉన్నారు అంటున్నారు.
శివబాబానేమో రచయిత, కొత్త ప్రపంచాన్ని రచించేవారు. తో బ్రహ్మాకి భీ జరూర్ రెహనా, బ్రహ్మాకో జరూర్ రచనా హై. మరి బ్రహ్మని తప్పక రచిస్తారు కదా. విష్ణు और శంకర్ కో కభీ ప్రజాపిత నహీ कहते हैं. విష్ణువు లేదా శంకర్కి ప్రజాపిత అని అనరు, బ్రహ్మనే ప్రజాపిత అంటారు. తో శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా అడాప్ట్ కర్తే హే. శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటున్నారు. कहते हैं हम శివ్ బాబాకే బచ్చే హే. మేము శివ్ బాబా యొక్క పిల్లలము అని మీకు తెలుసు కదా. శివ్ బాబా ఈ శరీరంలో ప్రవేశించి దత్తత తీసుకుంటున్నారు. వహీ ఆత్మకో పావన్ బనాతే హే. తో ఆత్మ హీ పతిత్ బనీ హే. పరమాత్ముడే ఆత్మల్ని పావనంగా చేస్తారు. ఆత్మనే పతితంగా అయింది కదా, అందుకే శరీరము అలాంటిది దొరుకుతున్నది. చూడండి, బంగారంలో వెండి, రాగి కల్తీ కలుపుతూ ఉంటారు కదా, ఇనుము కల్తీ కలుపుతూ ఉంటారు. ఆత్మలో కూడా కల్తీ కలిసింది. అసలైతే ఆత్మ పవిత్రంగా ఉండేది, ముక్తిధామంలో ఉండేది. అక్కడే శివ్ బాబా కూడా ఉంటారు. ఇప్పుడు శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ, మరి ఒకరేమో తండ్రి, ఒకరేమో దాదా. అలాగే మనుష్య మాతృలందరూ చూసినా కానీ ఒక తండ్రి యొక్క సంతానమే, శివవంశీయులు అని చెప్పుకోవచ్చు. అయినా బ్రహ్మకుమార్ కుమారీలు అవ్వాలి కదా. శివబాబా తాతయ్య అయితే బ్రహ్మకుమార్ కుమారీలు బ్రహ్మబాబా తండ్రి అయ్యారు. శివబాబా కూడా బ్రహ్మబాబా శరీరంలో విరాజమానమై బ్రాహ్మణుల రచన చేస్తున్నారు. మరి రచింపబడిన బ్రాహ్మణులకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మనుష్యుల్ని దేవతలుగా చేస్తున్నారు. देवता ही रहते हैं सतयुग में, देवताओं को पतित पावन ज्ञान का सागर नहीं कहा जाता. దేవతలు సత్యుగంలో ఉంటారు. దేవతల్ని ఎప్పుడు పతిత పావన అనరు, జ్ఞానసాగర అని కూడా దేవతల్ని అనరు. ఉनको బాబా భీ నహీ कहते. దేవతల్ని కూడా బాబా అని పిలవరు. విష్ణుపురికి యజమానిగా ఉంటారు. విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణులు. భక్తి కర్తే హే ఉनको దో బాప్ జరూర్ హే. మరి భక్తి అనేది చేస్తూ ఉంటారు. మరి భక్తి చేశారు అంటే పరమాత్ముడిని కూడా తండ్రి అని పిలుస్తున్నట్లే కదా. సత్యుగంలో అయితే ఒక్కరే తండ్రి ఉంటారు, పరమాత్మ తండ్రి గురించి తెలియదు కదా. అక్కడ పరంపిత పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త అని ఎవరు పిలవరు అసలు. అక్కడ అందరూ దేవతలే ఉంటారు, రాజ్యమే దేవతల రాజ్యం ఉంటుంది. వారు ఎప్పుడు ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ రండి అని పిలవరు కదా. పతితంగా దుఃఖీగా అయిపోయిన కారణంగా ఇక్కడ పిలుస్తున్నారు. అక్కడెవరు పతితమైన వారు దుఃఖీ ఉండరు. మరి పతితుల్ని పావనంగా చేయడానికి బాబాకి రావాల్సిన అవసరం కూడా లేదు. అందరూ పావనంగా ఉంటారు కదా. భారతదేశంలో 5000 సంవత్సరాల ముందు దేవతల రాజ్యం ఉండేది. అది కూడా ఇలాగా 1250 తర్వాత సీతారాముల రాజ్యం. కాబట్టి సత్యుగము, త్రేతాయుగం మీరే 21 జన్మలు మీరే తీసుకుంటారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ అందరూ భారతదేశంలోనే తయారవుతారు. బాబా వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తున్నారు, రీజనరేట్ చేస్తున్నారు. కాయా కల్పతరు బనాతే హే. శరీరాన్ని కూడా మరి ఎంత బంగారంలాగా చేస్తున్నారు, ఎంత మంచి శరీరం దొరుకుతుంది. కాయా కల్పతరువు అని అంటారనమాట. అక్కడ అన్ని సుఖాలు లభించి ఉంటాయి. ప్రకృతి అన్ని సుఖాలు ఇస్తుంది కదా. బాబా వచ్చి అమరలోకానికి యజమానులుగా చేస్తున్నారు. భారతదేశము అమరలోకంగా ఉండేది. ఆ అమరలోకంలో దేవతల రాజ్యం చేసేవారు. ఇదే భారతదేశం. మెట్లు దిగుతూ దిగుతూ మృత్యులోకంలో వచ్చి పడ్డారు. కెహతే హేనా, బాబా అంటున్నారు మా భారతదేశము అని అంటారనమాట. తో మాలిక్ హుయి అంటే యజమానులు అయ్యారు కదా. మా భారతదేశము అంటున్నారంటే ప్రజలతో సహా యజమానులే. భారత్కే మాలిక్ థే పరంతు నరకవాసి. ఇప్పుడు నరకవాసి భారతవాసి అయ్యారు అంటున్నారు. అంటే భారతవాసులు మా భారతదేశమే అంటున్నారు, కానీ స్వర్గంగా ఉందా భారతదేశం? లేదు, నరకం అయిపోయింది. మీరు స్వర్గవాసిగా ఉండి 84 జన్మలు తీసుకుంటూ నరకవాసిగా అయిపోయారు కదా. ఇదే భారతదేశంలో బాబా యొక్క అవతరణ జన్మ జరిగింది కదా. శివరాత్రి అని, శివ జయంతి అని. మరి ఎక్కడ అవతరించారు శివుడు? ఎక్కడికి వచ్చారు? భారతదేశంలోనే కదా. భక్తి కూడా భారతదేశంలోనే చేస్తున్నారు కదా. శివరాత్రి కూడా చేస్తున్నారు కదా. ఫలానా సమయంలో తల్లి గర్భంలో ప్రవేశించారు అని అనడానికే వీల్లేదు కదా. సత్యుగంలో అనుకోండి తప్పకుండా తల్లి గర్భం ద్వారానే జన్మ తీసుకుంటారు. శ్రీకృష్ణుడు ఉన్నారనుకోండి తప్పకుండా తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు కొత్త ప్రపంచంలో. మళ్ళీ ఆ శరీరం ఆయుష్ అయిపోయాక ఇంకొక శరీరం, ఇట్లా పునర్జన్మలు తీసుకుంటారు. ఒక్కరి విషయం కాదు, ఒక కృష్ణుడే తీసుకుంటారు ఏంటి? అందరూ విష్ణుపురిలో ఉన్న వాళ్ళందరూ తీసుకుంటారు. మొత్తం రాజధానిలో అందరూ ఒక శరీరం వదలాల్సిందే, ఇంకొక శరీరం తీసుకోవాల్సిందే. రాజా, రాణి, ప్రజ అందరూ ఒకే రకంగా
శరీరం వదులుతారు, శరీరం తీసుకుంటారు. తర్వాత చంద్రవంశీ రాజ్యం ఉంటుంది. సూర్యవంశీ రాజ్యం గడిచిపోయింది కదా, ట్రాన్స్ఫర్ అవుతారు, చంద్రవంశీలకు లభిస్తుంది. తర్వాత వైశ్యవంశీలకు లభిస్తుంది. అబ్ తుమ్ సమస్తే హో హమ్ బ్రాహ్మణ్ కుల్కే హే చోటి. ఇప్పుడు మీకు తెలుసు మేము బ్రాహ్మణ కులానికి చెందిన వారిమి, శిఖ భాగంలో ఉండే శ్రేష్టమైన బ్రాహ్మణులము అని. హమ్ పెహలే బ్రాహ్మణ్ థే ఫిర్ శూద్ర అథవా పేర్ బనే. ఫస్ట్ ఏమో బ్రాహ్మణులు, అలా జన్మలు తీసుకొని దేవత వైశ్య శూద్ర వర్ణాల్లోకి వచ్చేసారు. తర్వాత కాళ్ళభాగంలోకి వచ్చారు. శిఖభాగంలోంచి కాళ్ళభాగంలోకి ఉన్నతంగా ఉండేవాళ్ళు పూర్తిగా ఆత్మ క్రిందికి వచ్చేసింది. అన్ని కళలు శక్తులు పోయినాయి కదా. మళ్ళీ శివబాబా వచ్చి కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని శిఖభాగంలోకి తీసుకెళ్తున్నారు. అంత ఉన్నతంగా చేస్తున్నారు, బ్రాహ్మణులుగా చేశారు. బాబా బాబా कहते इस हिसाब से पौत्र पोत्रियों का गए तो तुम जानते हो कि हम सब ब्रह्मा की संतान है. మీకు తెలుసు మేమందరము బ్రహ్మ సంతానము, బ్రాహ్మణులము, ఒక్క బాబాతో యొక్క పిల్లలము, సోదర సోదరులము. తో క్రిమినల్ అసాల్ట్ కర్ నహీ సక్తే. చెడు దృష్టి అనేది ఉండకూడదు. కితనే ఢేర్ బచ్చే సబ్ కేతే హే బాబా, తో ఇతనే సబ్ ఝూటే థోడీ హో సక్తే. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, అందరూ బాబా అంటున్నారు. ఇంతమంది అబద్ధాలు చెప్తారా? మరి ఇన్ని వేలు లక్షలు ఇంతమంది ఉన్నారు కదా. బాప్తో వహీ నిరాకార హే, అదే నిరాకార తండ్రి. సాకారంగా ఉన్నదేమో ప్రజాపిత బ్రహ్మ బాస్. ఒక్క శివ బాబా యొక్క పిల్లలు అందరూ ఆత్మలు, సోదర సోదరులు ఇక్కడైతే ఈ సాకార సృష్టిలో. మీరు ఇప్పుడు పవిత్రంగా తప్పకుండా కావాలి. మరి గృహస్థంలో ఉంటారు, పతి పత్ని సంబంధంలో ఉంటారు, పవిత్రంగా మరి ఎలా కావాలి అని అంటారు. అందుకనే బాబా ఉపాయం, ఈ డ్రామాలో ఒక ఉపాయం చెప్పారు. ఏంటి? యహా సిర్ఫ్ బ్రహ్మకుమార్ కుమార్యా. మరి గృహస్థము, వివాహం ఇలాంటిది కాదు. ఇక్కడ ఒక్క తండ్రికి దత్తత వచ్చారు. ఎవరైనా కానీ ఒక్క తండ్రికి దత్తత వచ్చినప్పుడు సోదర సోదరిలే కదా అవుతారు. ఇదే ఉపాయం. మరి శూద్రకుమారీలు కాదు కదా మీరు, బ్రహ్మకుమారి. కాబట్టి శూద్రులు అంటే పతితమైన వారు, తుచ్చబుద్ధి కలిగిన వారు అని. బుద్ధి క్యూంకి బాప్కో నహీ జాంతే హే, బాబా గురించి తెలియదు. కైతే హెన్ ఓ గాడ్ ఫాదర్. శూద్రులుగా ఉన్నప్పుడు బాబా గురించే తెలియదు. ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ వచ్చారు. కాబట్టి కర్తవ్యం అనేది ఏం తెలుసు? నామం, రూపం, దేశం, కాలం. మరి చెప్పండి, జీవిత చరిత్ర చెప్పండి అంటే అగర్ నహీ జాంతే హో తో నాస్తిక్ తెహరే. తెలీదు అంటారు కదా, అంటే నాస్తికులుగా అయ్యారు కదా. రచయిత గురించి తెలీదు, రచనాది మధ్యాంతాలు తెలీదు. సతయుగము పావనమైన ప్రపంచము, కలియుగం పతితమైన ప్రపంచము అంటారు. ఇప్పుడు పూర్తి తమో ప్రధానంగా అయిపోయింది అని. రౌరవ నరకము అంటే ఈ కలియుగమే కదా. ఇన్కి భీ స్టేజెస్ హోతీ హే. బాబా అంటున్నారు ద్వాపరయుగం నుండి కలియుగం వరకు నరకంలో కూడా స్టేజెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క స్థితి ఉంటుంది కదా. బుద్ధికో పతా హే నా, బుద్ధికా భక్తి భీ పెహలే సతో ప్రధాన్. ఫస్ట్ భక్తి కూడా సతో ప్రధానం, అవ్యభిచారిగా ఉండేది. తర్వాత సతో రజో తమోగా అయిపోయింది. 3 దారులు అనేటువంటివి. జహా 3 రాస్తే మిల్తే ఉస్కో టివాటా కెహతే హే. ఎక్కడైతే 3 దారులు కలుస్తాయో మరి బాబా అంటున్నారు ఉస్ పర్ తేల్ ఆది చడాతే హే. ఆ 3 దారులు కలిసిన చోటు కూడా టివాటా అంటారు. అక్కడ కూడా ఏం చేస్తారు అంటే మరి వెళ్ళి తలకాయ మొక్కేసి అక్కడ కూడా నూనె అవన్నీ వేసేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. అవును, కహా శివ్ బాబాకి పూజ, కహా టివాటికి పూజ. 3 దారులు కలిస్తే అది భగవంతుడు అయిపోద్దా ఆ ప్లేసు అంటున్నారు. 3 కర్తవ్యాలు చేసే శివ బాబా వస్తున్నప్పుడు కదా ఈ సృష్టి పావనంగా అవుతుంది. ఆ 3 ఒకటి పట్టుకున్నారు అంతే. కనీసం 3 దారులు కలిసినా కూడా అక్కడ కూడా పూజలు చేసేస్తారు. శివబాబా పూజ ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. భక్తులు ఎలా చేసాము, బాబా అంత వారసత్వం ఇచ్చారు, వెళ్ళారు కాబట్టి మేము భక్తి చేసాము. ఇప్పుడు మరి బాబా వచ్చి తన వారీగా చేసుకున్నారు, జ్ఞానం ఇచ్చారు, ఇన్ని తెలిసినాయి. కానీ ఇంతకుముందు ఏమీ తెలియదు. ఫస్ట్ భక్తి చేసినప్పుడు కూడా కరెక్ట్గానే చేశారు. కానీ రాను కనీసం రోడ్డుకు కూడా భక్తి చేసేస్తున్నారు అనమాట. నీళ్ళకు కూడా పూజలు చేస్తారు. పతిత పావని గంగా. బాబా అన్నారు రోడ్డుకు పూజ చేస్తే ఏమొస్తుంది, నీళ్ళకు పూజలు చేస్తే ఏమొస్తుంది. అసలు పతిత పావనుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. నీళ్ళు ఎక్కడైనా పావనంగా చేస్తాయా? అవి నీళ్లు పిల్లలు అంటున్నారు బాబా. పతితుల్ని పావనంగా చేసేవారు ఒక్క భగవంతుడు తండ్రి. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. భారతదేశంలోనే బాబా వస్తారు పత్తుల్ని పావనంగా దేవతలుగా చేయటానికి. అందుకని మనుష్య తనువులోనే వచ్చి మనుషుల్ని దేవతలుగా చేస్తున్నారనమాట. మీరు వచ్చింది మరి పావనం అవ్వటానికే కదా.
బాబా అంటారు పిల్లలు దేవతలు ఎలా ఉంటారు అంటే మీలాగానే ఉంటారు, 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఒక తలకాయ ఉంటుంది, అలాగే ఉంటారు. అంతేగాని 4 చేతులు 8 చేతులు ఉండవు దేవతలకి అంటున్నారు బాబా. కాబట్టి చతుర్భుజ చూపిస్తే 4 చేతులు చూపిస్తారు. ఇది ప్రవృత్తి మార్గానికి గుర్తు తప్ప చేతులు ఉన్నాయని అర్థం కాదు. విష్ణుపురి లక్ష్మీనారాయణపురి అంటారు. వైష్ణవ అక్షర్ भी విష్ణు से निकला है. వైష్ణవ అనే పదం కూడా విష్ణువు అనే పదం నుండే వచ్చిందనమాట. దేవతలు వైష్ణవులు అని చెప్పబడు. ఇక్కడ చూడండి వల్లభాచారి వైష్ణవులు అని అంటారనమాట. పూర్తిగా ఏమీ కొంచెం కూడా చెడు తినకూడదు అని అంటూ ఉంటారు. ఎందుకంటే సతయుగంలో నిర్వికారులు ఉన్నారు కదా. మరి అలాగే వంశావళి వచ్చింది కదా. బడి హవేలియా హోతీ హే. ఇక్కడ వైష్ణవ బ్రాహ్మణులు కూడా పెద్ద పెద్ద మెహల్ లాంటి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. వాస్తవానికి సత్యుగంలో ఎంత పెద్ద ఇల్లు ఉంటుంది విష్ణు వంశం వాళ్ళకి, అర్థం తెలియదు వాళ్ళకి. విష్ణుపురిలో ఉండేటువంటి వారు వైష్ణవులు, ఇక్కడ ఉన్నవారు కాదు. వైష్ణవులు అంటే పవిత్రంగా ఉండాలి కదా. ముందు రాధాకృష్ణులు వేరు మందిరాలు తయారు చేసి, రాధాకృష్ణ కలగ్ మందిర్తో లక్ష్మీనారాయణ కలగ్ మందిర్ బనా దియా హై. మామ అంటున్నారు లక్ష్మీనారాయణలు రాధాకృష్ణులు ఒకటే, రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలు అవుతారు. కానీ ఏం చేశారు, రాధాకృష్ణులకు వేరే మందిరం, లక్ష్మీనారాయణలకి వేరే మందిరం తయారు చేసేసారు. వీరు అనే విషయం అర్థం తెలియట్లేదు భారతవాసులకి. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలు అయినప్పుడు మళ్ళీ వేరు పూజలు ఏముంది. తో యా హై బచ్పన్ కా రూపం. రాధాకృష్ణులు అంటే చిన్నతనం యొక్క రూపము, పెద్ద అయ్యాక మరి లక్ష్మీనారాయణలు. తో లక్ష్మీనారాయణకే చోటేపన్ కే చిత్ర కోయి హే నహి. లక్ష్మీనారాయణ చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలాంటి చిత్రం ఎవరు గీయరు కదా. అభి తుమ్ రచయిత బాప్ రచనకి ఆది మధ్యాంతకో జాన్ గయే హో. రచయితను తెలుసుకున్నారు, రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. బాబాని మరియు వృక్షం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నారు. డ్రామా రహస్యం బాబా చెప్తున్నారు. शंकराचार्य तो कलयुग में आते हैं तो सन्यासियों की डिनाइस्टी सतयुग में तो हो नहीं सकती. శంకరాచార్య మరి కలియుగంలో రావడం జరిగింది కదా. శంకరాచార్యని మరి झाड़ को देखते हैं समझेंगे शंकराचार्य तो कलयुग में आते तो सन्यासियों की डिनाइस्टी सतयुग में तो हो नहीं सकता. శంకరాచార్యుడు అంటే సత్యత్రేతాయుగాల్లో రారు కదా, తర్వాత వస్తారు కదా. మరి దేవతలు అంటే ఫస్ట్లో వస్తారు. కాబట్టి దేవతలుగా ఉన్నప్పుడు వేరే ధర్మాలు అనేవి ఉండవు, వేరే ధర్మకర్తలు కూడా ఉండరు. ఇప్పుడైతే మీరు తెలుసుకున్నారు అందరూ ఆత్మలు, భగవంతుని యొక్క పిల్లలు. ఇప్పుడు స్వర్గవాసిగా అయ్యే పురుషార్థం మీరు చెయ్యాలి అని చెప్పి. కానీ అందరూ చెయ్యరు. స్వర్గవాసిగా దేవతలుగా అయ్యే పురుషార్థము అందరూ చెయ్యరు. మీరు ఇప్పుడు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు, మరలా దేవతలుగా అవుతారు అని. పవిత్ర జరూర్ బన్నా హై. పవిత్రంగా తప్పకుండా కావాలి. మీకు తెలుసు చోటే బడేసా బ్రహ్మ కుమార్ కుమారియా హై. చిన్న పెద్ద అందరూ బ్రహ్మ కుమార్ కుమారీలు అని. బాబా మేము మీ పిల్లలము, బ్రాహ్మణులము అంటారు. బాప్ దాదా ఆదిదేవ్ బ్రహ్మ और शिव बाबा तुम जानते हम ब्रह्मा बाबा और शिव बाबा के सामने बैठे हैं. ఆదిదేవ్ బ్రహ్మ మరియు శివ బాబా అని. ఇక్కడ బ్రహ్మ బాబా శివ బాబా ముందు కూర్చున్నాము అంటే బ్రహ్మ బాబా ముందు కూర్చుంటే శివ బాబా ముందు కూర్చున్నట్లే కదా. ఇక్కడ శివ బాబాని జ్ఞాపకం చేస్తేనే పావనంగా అయ్యి వారసత్వానికి యజమానులు అవుతారు కదా. కాబట్టి బాబా తండ్రి, పతిత పావనుడు, సద్గురు అన్నీ. సంగమ యుగంలో ఇప్పుడు మేము కూర్చున్నాము. పత్తం నుండి పావనంగా ఆత్మ తయారవుతున్నది. కాబట్టి సంగం పర్ నదియా और सागर का मेला है ना, नदियों का मेला तो होता नहीं. సంగమం అంటే మరి నదుల యొక్క మేళ, మరి నదులు సాగరంలో కలిసినని చెప్పి. తో అజ్ఞాన సాగర్ और तुम ఆత్మాओं का मेला लगता है. అంటే జ్ఞానసాగరుడైన బాబాతో ఆత్మలైనటువంటి నదులు వచ్చి కలుసుకుంటున్నారు. జ్ఞానసాగరుడి వద్దకు వచ్చిన జ్ఞానగంగలు, జ్ఞానసాగరం నుండి వెలువడిన జ్ఞానగంగలను కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ జ్ఞాన స్నానము చేస్తే పావనంగా అవుతారు అని. అలాగే యోగం నేర్చుకోవాలి కదా. ముందు సాగర్ని యొక్క పరిచయం అందరికీ ఇవ్వాలి. ఈ సమయం తుమ్ జబ్ బ్రాహ్మణ్ బంతే హోతో తుమ్కో 3 బాప్ హై. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీకు 3 తండ్రులు ఉన్నారు. లౌకిక శరీరానికి జన్మనిచ్చిన తండ్రి, రెండవ వారు ప్రజాపిత బ్రహ్మ తండ్రి, మూడవవారు శివ బాబా పరంపిత తండ్రి. భక్తి మార్గంలో అయితే అలౌకిక తండ్రి ఉండరు. లౌకిక తండ్రి పరమాత్మ తండ్రి అంతే. సత్యుగంలో అయితే ఒక్కరే తండ్రి. భగవంతుడిని తండ్రి అని జ్ఞాపకం చెయ్యరు కదా. ఇప్పుడు మీ ఆత్మ అంటుంది నాకు ఒక్క శివ బాబా తప్ప ఇంకెవరూ లేరు అని.
मित्र संबंधी आदि होते हुए कहते हैं मेरा तो एक शिव बाबा उनकी याद से ही पति से पावन बनना है. నాకు ఒక్క శివ బాబా తప్ప ఎవరూ లేరు. బాబా జ్ఞాపకంతోనే పత్తం నుండి పావనంగా కావాలి. ఆత్మకు తెలుసు వారే మా తండ్రి టీచర్ సద్గురువు. హమారీ ఆత్మకు బాప్ లేనే ఆయే హే. బాబా మా ఆత్మను తీసుకెళ్ళడానికి వచ్చారు అని బ్రహ్మతనువులో ప్రవేశించి పావనంగా చేస్తున్నారు. బాబా అంటారు పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్ళడానికే బాబా వచ్చారు. అందరికీ మృత్యు ఇవ్వడానికే కదా. నరకవాసి నుండి స్వర్గవాసి కావడం కోసం తప్పకుండా చనిపోవలసిందే. ఈ దేహము సమాప్తం చేయించి ఆత్మల్ని మాత్రమే తీసుకెళ్తాను అంటున్నారు బాబా. దీన్నే ప్రాణదానం ఇవ్వడము అంటారనమాట. మహాభారత యుద్ధం జరుగుతుంది కదా, మరి అంతా వినాశనం అవుతుంది. లేకపోతే బాబా ఎలా తీసుకెళ్తారు? ఆత్మల్ని పవిత్రంగా చేయాల్సిందే కదా. ఇక్కడ అదో శాంతిధామ్ హే. శాంతిధామ్ అంటేనే పవిత్రమైన స్థానం. సత్యుగంలో వస్తారు, మరి కలియుగం వినాశనం అవ్వాల్సిందే. లేకపోతే ఎక్కడికి వెళ్తారు? కలియుగంలోంచి అంతిమ సమయం సంగమయుగం, సంగమయుగం నుండి పరంధామానికి వెళ్ళాలి, పరంధామం నుండి సత్యుగంలోకి రావాలి. లేకపోతే ఎన్ని కోట్ల మంది ఎక్కడ ఉంటారు సత్యుగం వచ్చేస్తే? ఇప్పుడు మహాభారత యుద్ధం ప్రసిద్ధంగా జరుగుతుంది. సంగమయుగంలోనే మనుషుల నుండి దేవతలుగా మీరు తయారవుతున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. धारणा को सुनो. फर्स्ट पॉइंट, ज्ञान सागर में ज्ञान स्नान कर स्वयं को पावन बनाना है. జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. मित्र संबंधियों के साथ रहते बुद्धि में रहे मेरा तो एक शिव బాబా దూసరా నా కోయి. మిత్ర సంబంధికులతో ఉంటున్న బుద్ధిలో ఉండాలి నాకు ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు. సెకండ్ పాయింట్, విష్ణుపురి में चलने के लिए పక్కా వైష్ణవ అర్థాత్ పవిత్ర బన్నా है. విష్ణుపురిలో వెళ్ళాలి అంటే పక్కా వైష్ణవులుగా అంటే పవిత్రంగా అవ్వాలి. నరకంలో జీవిస్తూ కూడా మరణించి బుద్ధియోగం స్వర్గం వైపు పెట్టాలి. వరదాన్, एक लगन एक भरोसा एक रस अवस्था द्वारा सदा निर्विघ्न बनने वाले निवारण स्वरूप भव. ఒకే లగన్ ఒకే భరోసా ఒకే స్థితి ద్వారా సదా నిర్విఘ్నంగా ఉండే నివారణ స్వరూపంగా కండి అని. సదా ఒక్క బాబా యొక్క లగన్, బాబా కర్తవ్యం యొక్క లగన్ నిమగ్నం అవ్వాలి. जो संसार में कोई भी वस्तु या व्यक्ति भी है भी यहाँ अनुभव ही ना हो. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని కానీ ఏదైనా వస్తువు ప్రపంచం యొక్క అనుభవమే ఉండకూడదు. ఇలా ఒకటే లగన్ ఒకటే భరోసా ఒకటే స్థితిలో ఉండేటువంటి పిల్లలే సదా నిర్విఘ్నంగా ఈ ఎక్కే కళ యొక్క అనుభవం చేసుకుంటారు. ఈ కారణంగానే ఈ కారణకో నివారణ రూప్ బనా దేతే హై. కారణంని పరివర్తన చేసి నివారణగా చేయాలి. కారణాన్ని చూసి బలహీనపడకూడదు, నివారణ స్వరూపంగా అవ్వాలి. స్లోగన్, ప్రశంసా కే ఆధార్ పర్ ప్రసన్నత అల్పకాలికి రహతి హై. ఎవరైనా ప్రశంసిస్తే ఆనందంగా ఉన్నారనుకోండి, ఆ ప్రశంసకు వల్ల వచ్చే ప్రసన్నత అల్పకాలికంగానే ఉంటుంది. అవ్యక్త ఇషారే, జ్వాల స్వరూప స్థితి మీర శక్తిశాలి యాదక అనుభవ కరో. జ్వాల స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి. జ్వాల స్వరూప స్థితి యొక్క అనుభవం చేయాలంటే నిరంతరము జ్ఞాపకము జ్ఞాపకం యొక్క జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. దీనికోసం సహజమైన విధి స్వయాన్ని సారథిగా సాక్షిగా భావించి నడవాలి. నేను ఆత్మను సారథిని అని ఈ శరీరం నడిపించాలి. నేను ఆత్మను సాక్షిగా ఉన్నాను. ఆత్మ ఈ రథం యొక్క సారథి. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథంతో మరి దేహాభిమానంతో అతీతంగా ఉండి రథంతో దూరంగా అతీతంగా చేస్తుంది. నేను సారథిని అని భావిస్తే మీ కర్మేంద్రియాలన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి, అంటే చెప్పిన మాట వింటాయి. సూక్ష్మశక్తులు కూడా మనసు బుద్ధి సంస్కారం కూడా ఆర్డర్లో నడుస్తాయి అంటున్నారు బాబా. స్వమానము. నేను నిర్విఘ్నంగా ఉండే నివారణ స్వరూప ఆత్మను. నేను నిర్విఘ్నంగా ఉండే నివారణ స్వరూప ఆత్మను. మీకు
అనంతలక్ష్మి అక్కయ్య, బీకే పైడిమర్రి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే సొంత అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య, బీకే చెంచి అన్నయ్య, బీకే రమ్య అక్కయ్య, బీకే కుమారి అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే శాంత అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య. వాట్సాప్లో విని ఓం శాంతి అని రాసిన వారు బీకే లీలావతి అక్కయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే చంద్రగిరి వెంకట చలపతి అన్నయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే కవిత అక్కయ్యకి, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే శేషగిరి అన్నయ్య, బీకే రాజు అన్నయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే విజయకుమార్ అక్కయ్య, బీకే రామారావు అన్నయ్య, బీకే కేదార్ శెట్టి, వి సత్యనారాయణ అన్నయ్య, బీకే అంజమ్మ అక్కయ్య, బీకే విజయలక్ష్మి అక్కయ్య.